శనివారం నాడు ప్రభుత్వ కళాశాలలో డొక్కమ్మ సీతమ్మ గారి పేరిట జరిగిన మధ్యాహ్న భోజనం పథకానికి విచ్చేసిన నాని గారి అధ్యక్షతన జరిగిన సభలో నేను నాని గారిని వ్యక్తిగతంగా ప్రశ్నించినట్లు, అలాగే కార్యకర్తల సంక్షేమం నువ్వు చేయడం లేదని గట్టిగా గొంతెత్తి అడిగినట్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తన వ్యక్తిగత సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం నిజంగా బాధాకరం. ఇది ఒక హీనమైన పరిణామం ఈ నియోజకవర్గం. అతను గౌరవ శాసనసభ్యుడిగా, తుడా చైర్మన్గా, టీటీడీ బోర్డు మెంబర్గా, ప్రభుత్వ విప్పుగా రకరకాల పదవులు అనుభవిస్తూ, అలాగే వ్యక్తిగతంగా తుమ్మలగుంట ఆలయ ధర్మకర్తగా ఉండే వ్యక్తి, తను ఎక్కడో కువైట్లో ఉండే వ్యక్తి వినని మాటలను లేదా నేను అనని మాటలను కూడా చేర్చి నాని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది ఒక వ్యక్తి క్యారెక్టర్ని అసహనంగా హీనంగా చూపించే ప్రయత్నం చేయడం అనేది చాలా మంచి పద్ధతి కాదు భాస్కర్ రెడ్డి గారికి అని విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నారు. నిజంగా భాస్కర్ రెడ్డి గారు ఫైట్ చేయాలనుకుంటే నానితో కావచ్చు, నాతో కావచ్చు, వ్యక్తిగతంగా పోరాడాలనుకుంటే అతను వస్తే ఒకే వేదిక మీదకి ఎవరు అవినీతి పరుడు, ఎవరు ఒక సామాన్య కుటుంబం నుంచి ఈరోజు వేలాది కోట్లు తిరుపతి జిల్లాలో సంపాదించారో, దేవుని ఎదుట తుమ్మలగుంట ఆయన దేవాలయం ఎదుటైనా సరే, లేదా ప్రభుత్వ కళాశాల చంద్రగిరి బాలురు జూనియర్ కళాశాలలో అయినా సరే, బహిరంగ సభలో అయినా సరే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నాని ఏదైనా తప్పు చేసింటే అతను చోటు చూపించమని చెప్పండి. నానిని ప్రశ్నించేదానికి మేమే కాదు, అలాగే నాని తప్పు పట్టేదానికి చంద్రబాబు అందరూ సిద్ధంగా ఉన్నాం. అది నిజంగా నాని తప్పు చేసి ఉంటే, నాని ఏ తప్పు చేయకనే నానిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పు. అది కూడా ఏ నాయకుడైనా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఏ పార్టీ నాయకుడైనా ఈ ప్రధానమంత్రి కాడి నుంచి ముఖ్యమంత్రి కాడి నుంచి తన సొంత నియోజకవర్గంలోనే కార్యకర్తలకు న్యాయం చేయాలంటే మినిమం కనీస పరిమితి ఒక 3 సంవత్సరాల పాటు తీసుకుంటారు ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాలంటే. అటువంటిది ఒక శాసనసభ్యుడిగా ఇప్పటికే వ్యక్తిగతంగా దాదాపు తిరుపతి జిల్లాలో ఏ నియోజకవర్గం లేని విధంగా 25 కోట్ల పైచీలకు ఎన్ఆర్జీసీ వర్కులు తీసుకొచ్చి కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. త్వరలో రేపు ఎల్లుండి పనులు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. అది కూడా సామాన్య కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి హయాంలో వ్యక్తిగతంగా వారు, వారి తనయుడు, వారి తమ్ముడు తప్ప ఏ కార్యకర్త అయినా బాగుపడ్డా అని ఆయన నిజంగా నా వల్ల ఈ కార్యకర్తలు బాగుపడ్డారని ఆయన దేవుడి ఎదుట ప్రమాణం చేస్తే ఎంతమంది కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తలు నాశనం అయిపోయారో ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. భాస్కర్ రెడ్డి గారు నిజంగా మీకు మీ అభివృద్ధి మీద కానీ లేదా మీ కార్యకర్తలకు మీరు చేసిన సంక్షేమం పట్ల మీకు కానీ విశ్వాసం ఉంటే రండి, మూలస్థానం గుడికైనా రండి, లేదా తుమ్మలగుంట దేవాలయంలో నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీ వల్ల మీ కార్యకర్తలు మీరు కార్యకర్తల సంక్షేమం పట్టించుకోనందువల్లనే, అభివృద్ధి చేయనందువల్లనే దాదాపు 43,000 కోట్ల తేడాతో మీరు మిమ్మల్ని ఓడించడం జరిగింది చంద్రగిరి నియోజకవర్గం. ఈ రోజు 6 నెలల్లోనే మీకు తెలుసు చంద్రగిరిలో అయితేనేమి, అలాగే నియోజకవర్గంలో కూడా రకరకాల అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాడు. అలాగే దాదాపు కార్యకర్తలకు వ్యక్తిగతంగా చేసింది కాకుండా ప్రభుత్వ పరంగా 25 కోట్ల రూపాయల ఎన్ఆర్జీసీ వర్క్ తీసుకొని రావడం సామాన్య కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది, నాయకులకు కాదు, కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. ఇట్ ఇస్ ఎ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్. మీకు రేపు ఎల్లుండి కావాలంటే కూడా మీరు ఇక్కడ వెరిఫై ఫ్రమ్ పంచాయతీరాజ్ శాఖ అతను కూడా తీసుకోవచ్చు, ఎవరు భాస్కర్ రెడ్డి గారు కూడా తీసుకోవచ్చు. కాబట్టి భాస్కర్ రెడ్డి గారు దయచేసి మీ ప్రయత్నాలు ఎంతసేపటికి రెడ్లను నాని దగ్గర నుంచి దూరం చేయాలి. అలాగే ముఖ్యంగా నిన్ను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను నాని నుంచి దూరం చేసి తద్వారా మీరు లబ్ధి పొందాలా అనే మీ ఒక నీచమైన మీ ప్రవర్తన చూసి నేను ఎందుకు ఈ వ్యక్తి మా నియోజకవర్గంలో ఉన్నాడా అని చెప్పి బాధపడతా ఉన్నా. మీకు నిజంగా దమ్ము ధైర్యము ఉంటే మీరు ఒక వేదిక మీదకి రండి. మీరు అవినీతి పరులా లేదా నాని అవినీతి చేశాడనేది ప్రజలకు చెప్తారు కావాలంటే. మీ అంతరాత్మ సాక్షికే తెలుసు మీరు ఏ స్థాయి నుంచి ఈరోజు
వేలాది కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి మీరు ఎదిగారు. ఈరోజు మీరు కువైట్లో ఉన్నారంటే దానికి కారణం మీరు సంపాదించిన అక్రమ సంపాదనే. గతంలో మీరు ఏ విధంగా ఉన్నారు మాకు తెలుసు, మా కుటుంబం ఏ విధంగా ఉండిందో మీకు తెలుసు. కాబట్టి దయచేసి ఇటువంటి ఆరోపణలు మానుకొని ఇక మీదనైనా మీరు వ్యక్తిగతంగా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ మానుకుంటారని, మానుకుంటే మీరు కూడా రాజకీయాల్లో సక్రమంగా కొనసాగుతారని, లేకపోతే ప్రజలే మళ్ళా తిరిగి మీకు బుద్ధి చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా అన్న కుమార్ రాయుడు అని ఇప్పుడే చెప్పేశాడు. ఇప్పటికి మా అన్న కనీసం 6-7 మీటింగ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రమాణం చేద్దాంరా అని పిలుస్తున్నాడు. ఆయన వచ్చేది లేదు, పోయేది లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక్క తోక వంకర అని అందరికీ తెలుసు. అది దాన్ని మనం సరి చేయాలంటే అయ్యే పని కాదు. భాస్కర్ రెడ్డి నీకు ఎందుకు ఈ తాపత్రయం నాకు అర్థమే కావడం లేదు. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, చంద్రగిరి నియోజకవర్గంలో 6 నెలలు కాల 6 నెలలు ఏమి నీకు అసలు నీకు అధికారం లేదని నీకు అసలు ఇంత నిరాశ దేనికి? క్యాడర్ గురించి నువ్వు ఏ రోజన్నా 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు. అంతకుముందు 2014 నుంచి 2019 వరకు, మళ్ళీ ఆ తర్వాత కంటిన్యూ 24 వరకు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఈ 10 ఏళ్లలో క్యాడర్ని ఏ రోజున నువ్వు గుర్తుపెట్టుకున్నావా? నీ క్యాడర్ వల్లే ఎంత నిరాశ పడుతున్నారంటే నీ కుటుంబంలో మీ మొత్తం మీ వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ మొత్తంలో, చంద్రగిరి నియోజకవర్గం మొత్తం మా వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీలో ముగ్గురు బాగుపడింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి రఘు, చెవిరెడ్డి మహిత్ రెడ్డి, వీళ్ళు తప్పితే ఇంకెవ్వరూ బాగుపడలే. నువ్వు క్యాడర్ గురించి మాట్లాడేది, నువ్వు మా క్యాడర్ గురించి అయ్యో పాప అంతా నీ బాధ దేనికయ్యా స్వామి? నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు సోషల్ మీడియాలో నువ్వు ఎవరు పెట్టిస్తారని ఆడ ఎవరు ఈ పని చేస్తానని అందరికీ తెలుసు. ఎవరో నువ్వు ఒకరి 2 వ్యక్తులను పెట్టుకొని నువ్వు ఇదే పనిగా నువ్వు రాస్తా అనేది మాకు తెలుసు. మేమేదో అన్న మాటలని, కుమార్ రాజారెడ్డి గారు అన్న మాటలని మీరు అన్నట్టు మీరేదో మా క్యాడర్ అంతా నిరాశ నిస్సులో ఉంగిపోయినారు, నేను వచ్చి బాగుపడిస్తాను అనేటట్టుగా మీరు ఎందుకు ఇంత తాపత్రయం మీకు దేనికి నాకైతే అర్థం కావడం లేదు. రాజకీయాల్లో భాస్కర్ రెడ్డి గారు కనీసం ఓర్పుగా ఉండండి. నాని గారికి ప్రజలు 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఫస్ట్ గెలిపించారు. ఆయన పనితీరు చూడాలా ప్రజలు. మాకు ఈ 6 నెలల్లో ఏం జరిగింది తెలిసి ప్రతి ఒక్కరిని అడిగినా తెలుస్తుంది. నువ్వు చేసినది ఆ పనులు ఎవడొద్దన్నాడా? మంగాపురం రోడ్డు ఎవరు చేయొద్దన్నాడు, లేకుంటే ఆ పాడిపేట రోడ్డు ఎవరు చేయొద్దన్నారు, పాకాల రోడ్డు ఎవరు చేయొద్దన్నారు? నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావుగా, ఎందుకు చేయలేదు ఇవన్నీ? మరి నాని గారు వస్తానే ఇవన్నీ చేస్తున్నారు కదా, కంటిన్యూగా ఎక్కడెక్కడ గుర్తుపెట్టుకొని ఈ పనులన్నీ చేస్తున్నారు. మరి నువ్వెందుకు చేయలేదు? చంద్రగిరిలో గోవిందామం పెడతా అంటే అప్పుడంతా నువ్వు ఎందుకు చేయలేదు? మాది ఆర్టీసీ బస్ స్టాండ్ డెవలప్ చేయాలంటున్నాడు. మరి నువ్వు అదెందుకు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా నువ్వెందుకు చేయలేదు? నీ తాపత్రయం దేనికి? నువ్వు ఒక కంపెనీ తీసుకొచ్చినావా? చంద్రగిరి నియోజకవర్గంలో కంపెనీ తీసుకొచ్చినావు. జాబ్ మేళ పెట్టాడండి నాని గారు నారావారిపల్లిలో. అప్పటి నుంచి ఇంకా బాధ అయిపోయింది. అయ్యా ఏదో చేస్తారనే నాని ఎట్టా అని ఆయన ఒకటండి అన్న చెప్పినట్టు కుల సమీకరణలతో ఏదో విధంగా రాజకీయంగా క్యాస్ట్ కూడా రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. ఇది ఎంత అధ్వానం అయితే అంత అధ్వానం. పాపం ఆయనకి ఏ రోజు రెడ్లు ఎవరు గుర్తు కాలేదు. ఆ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రెడ్డిని నువ్వు ఎక్కడా కూడా ఎంకరేజ్ చేసిందిలే. ఏ కులానికి? రెడ్డినే కాదండి, మిగతా ఏ కులాలు నువ్వు ఎంకరేజ్ చేసావు? బీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి? ఎన్ని కులాలు నువ్వు ఎవరైనా ఏ లీడర్ ఎంకరేజ్ చేసావా చంద్రగిరి నియోజకవర్గంలో? మరి ఎవరిని ఎంకరేజ్ చేయాల? నీకెందుకయ్యా స్వామి? నీకెందుకు ఇంత బాగా? నువ్వు ఎక్కడో లేని మాటలు అన్నట్టు నీ సోషల్ మీడియాలో అబ్బా ఎంత పెద్ద టౌల్గా నువ్వు పెట్టి సోషల్ మీడియాలో నువ్వు దాన్నే ఫార్వర్డ్ చేయించి నీ వాళ్ళ దగ్గరనే కంటిన్యూగా నువ్వు ఏమి చేసినా భాస్కర్ రెడ్డి వచ్చే గుమ్మనుండవయా. 5 ఏళ్ళు గుమ్మను. నువ్వు ఎలక్షన్ యుద్ధం వస్తే ఆ స్థానిక ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి, పోరాడదాం. అప్పుడు ఎన్నికలు వస్తే పోరాడదాం. అంతవరకు ఎందుకు నీకు ఈ తాపత్రయము? 6 నెలలు కాకుండానే నాని గారికి ఎందుకు ఏదో చేయాలి? నాని గారి కుటుంబం, నాని భార్య, నాని గారి కొడుకు ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు. ఇంకా మంచి కంపెనీలు ఈ చంద్రగిరి నియోజకవర్గం తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య రూపుమాపేదానికి ప్రతి చోట వాటర్ని దుర్వినియోగం కాకుండా వాటర్ని ఎట్టయినా సరే ఏదో విధంగా ప్రాజెక్టును దాన్ని ఏదో తీసుకొని గాలేరు వాటర్ కూడా మదనపల్లి వరకు వచ్చి ఇక్కడ తీసుకురావాలనేసి, ఏదైనా తెలుగు వాటర్ని కూడా తీసుకురావాలని చంద్రగిరి నియోజకవర్గానికి ఏదైనా సరే మంచి పనులు చేయాలని మాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు నీరు కార్చడానికి నువ్వెంతతో చూస్తాడో ఆయన కుంగదీయాలా, ఏదో విధంగా ప్రతిరోజు రాయిపించాలా, పేపర్లో రాయిపించాలా, మీడియాలో రాయిపించాలనేసి. పాపం ఎవరు ఏం రాయలేదంటే సాక్షి పేపర్లో పాపం విలేకరులతో సంబంధం లేకుండా కూడా నువ్వే దగ్గర డెస్క్ టేబుల్ మీద కూర్చునేసి రాయిపించేసి బొడ్డుకు పంపించేస్తాడు ఆ సాక్షి పేపర్లో. సాక్షి అంటే అందరికీ తెలుసు, మామూలుగా అది పోయి సాక్షి అనేసి, అబద్ధాల సాక్షి అని అందరికీ తెలుసు.
దానికి ముందు దానికి ఉండే పబ్లిసిటీ, దానికి ఉండే పేపర్, ఇది మ్యాక్సిమం దాని ఇదంతా పడిపోయింది. ఈరోజు పడిపోయిన దాన్ని ఎట్టెట్టో లేపాలని ప్రయత్నం చేస్తారు సాక్షి పేపర్లు. అది ఈ జన్మలో ఇంకా ఆ సాక్షి పేపర్ చదివేవారు కూడా లేరు. రాను ఉండేది కూడా వద్దురా స్వామి ఈ పేపర్ చదివేదాన్ని కానీ గొమ్మ ఉండొచ్చు. మామూలుగా అయితే సాయంత్రం అయితే సార్ మిక్చర్ పట్టణంలో ఆ పక్క వాళ్ళు వీళ్ళు పొగడానికి వాళ్ళు వాళ్ళంతా ఎత్తుతా ఉంటారు. అదే సాక్షి పేపర్ ఉంటే ఫ్రీగా ఇచ్చేస్తారు నా అవి తీసుకోరండి నా. అది తప్పితే ఆ పేపర్లో నువ్వు రాయించుకోవాల్సిందే ఎంతసేపు అయినా. నాని గారి గురించి నువ్వు ఈ విధంగా నువ్వు ఏదో విధంగా అవకాశవాదంతో నాని గారిని ప్రాపగండ అంటే ప్రచారం వేరు, ప్రాపగండ వేరు. ఈ ప్రాపగండ ద్వారా నాని గారిని ఉద్దేశపూర్వకంగా అపఖ్యాతికి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల ఏమి సాధించలేవు భాస్కర్ రెడ్డి. నిజాయితీగా ఉండో. ఎందుకు నీకు తొడాల విజిలెన్స్ ఎంక్వైరీ చేసినప్పటి నుంచి భయం పుట్టిపోయింది నీకు. తొడాల విజిలెన్స్ వర్క్ మీద అంతా కూడా ఎంక్వైరీ చేస్తారనే లోపల భయం పుట్టకపోయింది నీకు. ఇంకేమీ కాదు. నువ్వు చేసిన ఏదైతే ఉన్నాయో అవన్నీ భూ కుంభకోణాల కాడి నుంచి ప్రతి దాంట్లో ప్రతి పాత్ర మీకు ఎవరో ఉండే పాత్ర అంతా ఉంది. అన్ని లెక్కలు సరి చేస్తాం. ఇబ్బంది ఏమీ లేదు. ఖచ్చితంగా ఎవరు దీంట్లో ద్రోహం చేసింటే తప్పు చేసింటే వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. చట్టం తన పని తను చేసుకునే పోతా ఉంటుంది. ఎవరు ఇది కాదు. దయచేసి ఇంకైనా కూడా భాస్కర్ రెడ్డి అనవసరంగా నాని గారి మీద ఆరోపణలు మానేసి మా కేడర్ గురించి మీరు బాధపడద్దండి. నాని భాస్కర్ రెడ్డి గారు మా కేడర్ మేము ఎట్టనా సరే మాలో ఏదైనా ఉన్నా అప్పుడు సరే మేము అడ్జస్ట్ చేసుకుంటాం. దయచేసి మా కేడర్ గురించి మీరు మరీ ఎక్కువ బాధపడద్దండి. మీరు బాధపడితే మేము చూడలేకపోతున్నాం. ఖచ్చితంగా కూడా భాస్కర్ రెడ్డి గారు ఇంకైనా ఈ అవకాశవాద రాజకీయాలను విరమించుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.